నకిలీ విత్తనాలను నియంత్రించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సర్టిఫికేషన్ అధికారం ఉండాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కేంద్ర విత్తన బిల్లులపై రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను హరించే విధంగా విత్తన బిల్లు ఉందని వారు ఆరోపించారు. విత్తన ముసాయిదా బిల్లుపై అభ్యంతరాలను జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేయాలన్నారు మంత్రి తుమ్మల. మనకేం కావాలి, మన రైతులకి ఏ రకమైనటువంటి రక్షణ ఉండాలి. కాబట్టి ముఖ్యంగా రైతు నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఇప్పటివరకు సక్రమంగా జరగట్లేదు, జరిగే పరిస్థితి కూడా లేదు. ఏంటంటే చట్టం సక్రమంగా లేదు. 60లో తయారైంది, 83లో రూల్స్ పెట్టుకున్నాం, కానీ మాకు అధికారాలు లేవు అని చెప్పి అధికారులు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఆన్సర్ వస్తుంది. కంపెనీలు విచ్చలవిడిగా రైతాంగాన్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని కంపెనీలు మంచిగా ఉండొచ్చు, కొన్ని సంపాదన కోసం ఉండొచ్చు, కొంత వేరే రకాలైనటువంటి పద్ధతుల్లో